పేరిట అందరి వందనాలు. నా పేరు గాబ్రియలు. నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మీకు చెప్దామని వీడియో చేస్తున్నాను. నేను పాడే పాటలన్నీ దేవుడు నాకు ఎప్పుడో ఇచ్చినవి, లేకపోతే నేను ఎన్నో సంవత్సరాలు రాసి చేసినవి అయితే కాదు. దేవుడు నేను ఒకటే అడిగాను, అయ్యా రోజుకు ఒక 10 పాటలు ఇవ్వు అని నిన్నటి నుంచి అడిగాను. ఎందుకంటే నిన్నటిదాకా పాడిన పాటలన్నీ కొంచెం గ్యాప్ వచ్చిన పాటలు, చాలా రోజుల క్రితం దేవుడు నాకు ఇచ్చిన పాటలు. అందుకని దేవుడిని ఏమడిగానంటే, అయ్యా ఏ రోజుకి ఆ రోజు 10 పాటలు, రోజుకు 10 పాటలు కొత్త పాటలు అని చెప్పని అడిగాను. ఈరోజు దేవుడు నాకు గంట వ్యవధిలో పొద్దున 9 నుంచి 10 7 పాటలు ఇచ్చాడు. ఆ 7 పాటలు ఈరోజు అప్డేట్ చేస్తున్నాను. 7 పాటలు ఇచ్చాడు. అంటే నేనేమడుగుతున్నాను దేవుడిని, ఏ రోజుకి ఆ రోజు 10 పాటలు ఇవ్వయ్యా, రోజు 10 పాటలు, కొత్త పాటలు 10 కొత్త పాటలు ఇవ్వయ్యా. నీ నామానికే మహిమ రావాలా, నీకే ఘనత రావాలి స్వామి. నేనైతే ఈ రాసిని కాదండి, నేనైతే రాయలేదు, నాకు అంత టాలెంటు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి ఆ పాటలను నాకు తలంపులు ఇస్తాడు. ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, లోపల ఉన్న వ్యక్తి ఒక 3 లైన్లు 4 లైన్లు పాడుతూ ఉంటాడు, లోపల పాడుతూ ఉంటాడు. ఆ పాటను నేను అందుకొని ఫోన్లో రికార్డ్ చేస్తాను. రికార్డ్ చేసినవి సపోజ్ ఈరోజు 7 పాటలు ఇచ్చాడు. 7 పాటలని ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. ఫోన్లో రికార్డ్ చేసుకొని ఇంటికి వచ్చి పుస్తకం మీద రాసుకొని అవన్నీ వాటికి ఇంకో 2-3 లైన్లు యాడ్ చేసి ఒక 10 లైన్లు అయిన తర్వాత ఆ పాటని నేను పాడుతున్నాను. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి దాంట్లో. ఎందుకంటే నేను బాగా ప్రాక్టీస్ అయ్యి పాడే పాటలు కాదు, అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వచ్చే పాటలు అవన్నీ. దాంట్లో కొంచెం లైట్గా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. నేను ఎక్స్పర్ట్ని కాదు, లేకపోతే పెద్ద సింగర్ని కాదు, నాకు మ్యూజిక్ కంపోజ్ చేసే అంత టాలెంట్ కూడా లేదు. దేవుడు ఇచ్చిన పాటల్ని దేవుడు 4-5 లైన్లు ఇస్తాడు. ఆ 4-5 లైన్లకి నేను 2-3 లైన్లు కలిపి 8 లైన్లు 9 లైన్లు పెట్టి పాడుతున్నాను. దీంట్లో అంత పర్ఫెక్ట్గా కొంచెం అటు ఇటుగా వస్తుంటుంది. నేనేదో పర్ఫెక్ట్గా నేనైతే కాదు. నేను పాడే ప్రతి పాట అది దేవుడిచ్చిన పాటే. ప్రతి పాట దేవుడిచ్చిన పాట.